పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఈరోజు పిలుపునిచ్చినటువంటి రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? కారణం ఏం చెప్పారు? ఒక్కసారి మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రామచంద్రరావు గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఉదయమే అడ్డుకున్నట్టున్నారు. ఏం చెప్తున్నారు పోలీసులు? ఎందుకు గృహ నిర్బంధం చేసిరట? పోలీసులు పొద్దున వచ్చి మీరు పాలిటెక్నిక్ కాలేజ్ పోతున్నారంటే మీకు పోవడానికి వీలు లేదు, ప్రభుత్వం నుంచి మాకు నిర్దేశం వచ్చింది, మిమ్మల్ని బయటికి పోనీయం, హౌస్ అరెస్ట్ చేస్తూ చెప్పారు. అసలు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే విద్యార్థులు ఈరోజు వాళ్ళ సమస్యని చెప్పడానికి రాజకీయ నాయకులు పిలిపిస్తారు. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు మొన్న నా దీక్ష వచ్చారు, వచ్చి నన్ను రమ్మన్నారు. వీళ్ళ బోధానికి సిద్ధమవుతున్న సమయంలో నన్నే కాదు చాలామంది మా నాయకులు కూడా అరెస్ట్ చేశారు. గౌతమ్ రావు గారిని, ఎన్విఎస్ ప్రభాకర్ అందరిని అరెస్ట్ చేశారు. ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు మన రాష్ట్రంలో కనబడుతుంది. నిన్న నా 2 రోజుల దీక్ష కూడా పర్మిషన్ ఇవ్వలేదు, బయట నేను లోపల పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విధమైనటువంటి ఒక విద్యార్థుల దగ్గర కలవడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఏదైతే విద్యార్థులు జియో 97 కోసం పోరాడుతున్నారో ఈ 97 జియో ఎత్తివేయాలని చెప్తున్నారు. దాన్ని కూడా బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు ఈ 97 జియో వలన వీళ్ళకు కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కిందనే వాళ్ళ ఒక స్థాయిలోనే ఉండిపోతారు. అదేవిధంగా వాళ్ళకు ఈసెట్ కూడా రాయడానికి అవకాశం ఉండదు. రకరకాలైనటువంటి అభ్యంతరాలు అంటూ ఉంటే ప్రభుత్వం వీళ్ళ సమస్య తీర్చవద్దు, జియో 97 సవరించే చూడాల్సిన అవసరంలో ఒక హై లెవెల్ కమిటీ పెట్టింది. ఇవన్నీ కంటి తీర్పు చర్యలు. విద్యార్థులు డైరెక్ట్గా అడుగుతున్నారు 97 జియో రద్దు చేయాలి, అది ప్రభుత్వం చేయాల్సిన పని ఉంది. కాబట్టి ఈరోజు చేయట్లేదు. కాబట్టి నేను ఈరోజు పోతా అంటే నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కానీ కమిటీ చేసిండ్రు. ఇంకో పక్క ప్రపంచ స్థాయి విద్యను పాలిటెక్నిక్ విద్యార్థులు అందించడం, అందుకే స్కిల్ యూనివర్సిటీకి దానికి శక్తి పేరుతో కూడా అటాచ్ చేసినామని చెప్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ విద్యార్థులు స్కిల్ నేర్చుకోవడం అడ్డుకుంటుందని కాంగ్రెస్ వాళ్ళు మీ మీద విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం విమర్శ చేసినా రాహుల్ గాంధీకి నేను అదే చెప్తున్నాను. ఈ టైంలో రాహుల్ గాంధీ గారు అక్కడక్కడ తిరగడం కాదు, తెలంగాణ వచ్చి చూడండి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ఫీజు ఏమి ఇష్యూ కాదు, ఇది మొత్తం యావత్ విద్యార్థులకు సంబంధించిన సమస్య. కాబట్టి ఎవ్వరు కూడా చదువు మంచి చెప్తాంటే ఎవరు అడ్డుకోరు, మేము కూడా దాన్ని అడ్డుకోము. కాబట్టి ఈరోజు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఐఐటీలు ఇచ్చినా, ఎన్ఐటీలు ఇచ్చినా ఎక్కడ కూడా మేము విద్యార్థుల భవిష్యత్తు మేము అడ్డుకోలేదు. వీళ్ళు మొత్తం చేంజ్ చేసేసి యంగ్ ఇండియా అని పెట్టి, శక్తి అని పెట్టి విద్యార్థులకు మొత్తం సిస్టమ్ మొత్తం కూడా పాడు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ పాలిటెక్నిక్ మీద ఉద్యోగాలు ఎక్కడ కూడా రావు కాబట్టి స్కిల్ యూనివర్సిటీకి దాన్ని అటాచ్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ మీద ఎవరు ఉద్యోగాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తేనే వస్తున్నాయి కాబట్టి దాని కొరకే ఇదంతా మార్పు. ఎందుకంటే పాత విద్యా విధానంలో మార్పులు రావాలని చెప్తున్నాం. ఎన్ఈపీ పెట్టినాం కదా మేము కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు? అది చేయమని చెప్పండి. ఎన్నో మార్పులు వస్తాయి. విద్యా వ్యవస్థలో మార్పులు ఎవరు కూడా అడ్డుకోరు. మంచి పని చేసుకుంటే మంచి కోసం చేస్తారు. పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కిల్డ్ కోర్స్. దాంట్లో మెకానికల్ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రికల్ ఉంటుంది, చాలా పాలిటెక్నిక్ అని అంటే తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడినా నాకైతే అర్థం కావట్లేదు. అందుకని ప్రభుత్వానికి ఈరోజు చిత్తశుద్ధి లేదు, విద్యార్థుల మొత్తం జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడే ధర్నా కూర్చుంటారా? ఏం చేస్తారు నెక్స్ట్? అసలు నేను అక్కడ పోయినా కూడా బలవంతంగా అక్కడ విద్యార్థులను కూడా నన్ను కలవడానికి అక్కడ కూడా మొత్తం పోలీసు ముమ్మరించారు. కాబట్టి కొంత ఆగాల్సిన అవసరం వస్తుంది. కార్యాచరణ ఏమైంది? ఎందుకంటే మిమ్మల్ని కాదు, మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారంటున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు అడ్డుకున్నారు. మరి రేపు కానీ తర్వాత తదుపరి కార్యాచరణ తప్పకుండా ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా బాగుపడటానికి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ ఉద్యమం ఆగదు, ముందుకు పోతుంది. మీ దగ్గర ఎటువంటి కార్యాచరణ దీనికి సంబంధించి మీరు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు? మేము కూర్చొని మాట్లాడదాం, మా నాయకులతో కూర్చొని నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా చేయాలి ఏంటనేది, మేము నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడి చేయాలా, ఏం చేయాలా, ఎట్లా ఏందనేది నడుస్తుంది. మీరు దాని మీద మొత్తం మా ఒక నాయకులు కూర్చొని మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. 97 జీవో ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చినా పాలిటెక్నిక్ కోర్స్ అనేది కూడా వాళ్ళకి పాలిసెట్ రాయనీయకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకున్న వరకు పార్టీలో చర్చించి దాని కార్యాచరణ కూడా ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. పోలీసులు పొద్దున వచ్చి మీరు పాలిటెక్నిక్ కాలేజ్ పోతున్నారంటే మీకు పోవడానికి వీలు లేదు, ప్రభుత్వం నుంచి మాకు నిర్దేశం వచ్చింది, మిమ్మల్ని బయటికి పోనీయం, హౌస్ అరెస్ట్ చేస్తూ చెప్పారు. అసలు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే విద్యార్థులు ఈరోజు వాళ్ళ సమస్యని చెప్పడానికి రాజకీయ నాయకులు పిలిపిస్తారు. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు మొన్న నా దీక్ష వచ్చారు, వచ్చి నన్ను రమ్మన్నారు. వీళ్ళ బోధానికి సిద్ధమవుతున్న సమయంలో
నన్నే కాదు చాలామంది మా నాయకులు కూడా అరెస్ట్ చేశారు. గౌతమ్ రావు గారిని, ఎన్విఎస్ ప్రభాకర్ అందరిని అరెస్ట్ చేశారు. ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు మన రాష్ట్రంలో కనబడతా ఉంది. నిన్న నా 2 రోజుల దీక్ష కూడా పర్మిషన్ ఇవ్వలేదు బయట. నేను లోపల పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విధమైనటువంటి ఒక విద్యార్థుల దగ్గర కలవడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ఏదైతే విద్యార్థులు జియో 97 కోసం పోరాడుతున్నారో, ఈ 97 జియో ఎత్తివేయాలని చెప్తున్నారు. దాన్ని కూడా బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులకు ఈ 97 జియో వలన వీళ్ళకు కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ కిందనే వాళ్ళ ఒక స్థాయిలోనే ఉండిపోతారు. అదేవిధంగా వారు ఒక ఈసెట్ కూడా రాయడానికి అవకాశం ఉండదు. రకరకాలైనటువంటి అభ్యంతరాలు దాంట్లో ఉంటే ప్రభుత్వం వీళ్ళ సమస్య తీర్చవద్దు, జియో 97 సవరించే ఒక చూడాల్సిన అవసరంలో ఒక హై లెవెల్ కమిటీ పెట్టింది. ఇవన్నీ కంటి తీర్పు చర్యలు. విద్యార్థులు డైరెక్ట్గా అడుగుతున్నారు 97 జియో రద్దు చేయాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని ఉంది. కాబట్టి ఈరోజు చేయట్లేదు. కాబట్టి నేను ఈరోజు పోతా అంటే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కానీ కమిటీ చేసిండ్రు. ఇంకో పక్క ప్రపంచ స్థాయి విద్యను పాలిటెక్నిక్ విద్యార్థులు అందించడం, అందుకే స్కిల్ యూనివర్సిటీకి దానికి శక్తి పేరుతో కూడా అటాచ్ చేసినామని చెప్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ విద్యార్థులు స్కిల్ నేర్చుకోవడం అడ్డుకుంటుందని కాంగ్రెస్ వాళ్ళు మీ మీద విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం విమర్శ చేసినా రాహుల్ గాంధీకి నేను అదే చెప్తున్నాను. ఈ టైంలో రాహుల్ గాంధీ గారు అక్కడక్కడ తిరగడం కాదు, తెలంగాణ వచ్చి చూడండి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ఫీజు ఏమైనా ఇష్యూ కాదు. ఇది మొత్తం యావత్ విద్యార్థులకు సంబంధించిన సమస్య. కాబట్టి ఎవ్వరు కూడా చదువు మంచి చెప్తారంటే ఎవరు అడ్డుకోరు. మేము కూడా దాన్ని అడ్డుకోము. కాబట్టి ఈరోజు డెఫినెట్గా దీని కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఐఐటీలు ఇచ్చినా, ఎన్ఐటీలు ఇచ్చినా ఎక్కడ కూడా మేము విద్యార్థుల భవిష్యత్తు మేము అడ్డుకోలేదు. వీళ్ళు మొత్తం చేంజ్ చేసేసి యంగ్ ఇండియా అని పెట్టి, శక్తి అని పెట్టి విద్యార్థులకు మొత్తం సిస్టమ్ మొత్తం కూడా పాడు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ పాలిటెక్నిక్ మీద ఉద్యోగాలు ఎక్కడ కూడా రావు కాబట్టి స్కిల్ యూనివర్సిటీకి దాన్ని అటాచ్ చేస్తున్నాం. పాలిటెక్నిక్ మీద ఎవరు ఉద్యోగాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తేనే వస్తున్నాయి కాబట్టి దాని కొరకే ఇదంతా మార్పు. ఎందుకంటే పాత విద్యా విధానంలో మార్పులు రావాలని చెప్తున్నాం. ఎన్ఈపీ పెట్టినాం కదా మేము కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు? అది చేయమని చెప్పండి. ఎన్నో మార్పులు వస్తాయి. విద్యా వ్యవస్థలో మార్పులు ఎవరు కూడా అడ్డుకోరు. మంచి పని చేసుకుంటే మంచి కోసం చేయరు. పాలిటెక్నిక్ కోర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కిల్డ్ కోర్స్. దాంట్లో మెకానికల్ ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రికల్ ఉంటుంది. చాలా పాలిటెక్నిక్ అని అంటే తెలిసి మాట్లాడుతున్నా తెలియకుండా మాట్లాడినా నాకైతే అర్థం కావట్లేదు. అందుకని ప్రభుత్వానికి ఈరోజు చిత్తశుద్ధి లేదు. విద్యార్థుల మొత్తం జీవితాలతో ఆడుకుంటున్నా చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడే ధర్నా కూర్చుంటారా? ఏం చేస్తారు నెక్స్ట్ అసలు? నేను అక్కడ పోయినా కూడా బలవంతంగా అక్కడ విద్యార్థులను కూడా నన్ను కలవడం అక్కడ కూడా మొత్తం పోలీసు ముమ్మరించారు. కాబట్టి కొంత ఆగాల్సిన అవసరం వస్తుంది. కార్యాచరణ ఏమైంది? ఎందుకంటే మిమ్మల్నే కాదు, మీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారంటున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు అడ్డుకున్నారు. మరి రేపు కానీ తర్వాత తదుపరి కార్యాచరణ తప్పకుండా ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా బాగుపడటానికి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ ఉద్యమం ఆగదు, ముందుకు పోతుంది. మీ దగ్గర ఎటువంటి కార్యాచరణ దీనికి సంబంధించి మీరు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు? మేము కూర్చొని మాట్లాడదాం. మా నాయకులతో కూర్చొని నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా చేయాలి ఏందనేది, మేము నెక్స్ట్ అసెంబ్లీ ముట్టడి చేయాలా, ఏం చేయాలా, ఎట్లా ఏందనేది నడుస్తుంది. మీరు దాని మీద మొత్తం మా ఒక నాయకులు కూర్చొని మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పాలిటెక్నిక్ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం. 97 జీవో ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చినా పాలిటెక్నిక్ కోర్స్ అనేది కూడా వాళ్ళకి పాలిసెట్ రాయనీయకుండా కూడా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకున్న వరకు పార్టీలో చర్చించి దాని కార్యాచరణ కూడా ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.